शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం బాలకాండం ఆరవ సర్గం దశరథుని రాజ్యంలో పౌరుల సుఖ ఐశ్వర్యాదుల వర్ణనం. దశరథ మహారాజు ఆ అయోధ్యాపురిలో నివసించుచు సర్వలోక రక్షకుడును మహా తేజశాలియువగు మను ఎట్లు పాలించెను అట్లు జగత్తునంతయు పరిపాలించెను. ఆ దశరథుడు వేదవేత్త, సూరులను పండితులను దానాదులచే వశము చేసుకున్నవాడు. ఎప్పుడో జరగబో విషయములను గ్రహింపగలిగేవాడు. గొప్ప పరాక్రమము గలవాడు. పౌరులకును జానపదులకును ఇష్టుడు. ఇక్ష్వాకు వంశరాజులలో అతిరథుడు. ఎన్నో యాగములు చేసినవాడు. ధర్మమునందు ఆసక్తి కలవాడు. సర్వజనులను వశమునందుంచుకొనువాడు. మహర్షితో సమానుడు. రాజుగా ఉండియు ఋషి అయినవాడు. 3 లోకములలోనూ ప్రసిద్ధుడు. గొప్ప సైన్యము కలవాడు. శత్రువులనందరినీ నశింపజేసినవాడు. మంచి మిత్ర సంపద కలవాడు. ఇంద్రియములను జయించినవాడు. ధనముల చేతను ఇతర వస్తు సంగ్రహము చేతను ఇంద్రునితోనూ కుబేరునితోనూ సమానుడు. దశరథుడు సత్యమునందు పట్టుదల కలిగియును ధర్మార్థ కామములనేది 3 పురుషార్థములకును సమానమైన ప్రాధాన్యమిచ్చి వాటిని అనుసరించుచు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను. అయోధ్యాపురములో నివసించు నరులందరూ సంతోషవంతులు, ధర్మాత్ములు, చక్కగా శాస్త్రాభ్యాసం చేసినవారు, తమకు ఉన్నదానితో తృప్తి చెందినవారు, ఆశ లేనివారు, ఎప్పుడూ సత్యమునే పలుకువారు. ఆ నగరములో తక్కువ ధనమును మాత్రమే సంపాదించినవాడు కానీ ధర్మార్థ కామములనడి పురుషార్థములను సాధించనివాడు కానీ గో సంపద, అశ్వ సంపద, ధనధాన్యములు లేనివాడు కానీ ఆయన కుటుంబి ఒక్కడును లేకుండెను. కాముకుడు కాని, లోభి కాని, క్రూరుడు కాని, విద్యావిహీనుడు కాని, నాస్తికుడు కాని ఆ అయోధ్యలో వెదకినను కానరాడు. ఆ నగరములోని స్త్రీలు పురుషులు కూడా ధర్మశీలులు, మంచి ఇంద్రియ నిగ్రహం కలవారు, మంచి స్వభావంతో మంచి నడవడికతో ఒప్పుచున్నవారు, మహర్షుల వలె పరిశుద్ధమైనవారు. ఆ నగరములో కర్ణభూషణములు లేనివాడు కానీ, శిరోభూషణము లేనివాడు కానీ, పుష్పమాలలు ధరించనివాడు కానీ, భోగములలో కొరత ఉన్నవాడు కానీ, అభ్యంగన స్నానము చేయనివాడు కానీ, శరీరమునకు అంగరాగములను పూసుకొననివాడు కానీ, మంచి సుగంధ ద్రవ్యములను సేవించనివాడు కానీ లేడు. ఆ నగరములో కడుపు నిండా తిండి లేనివాడు కానీ, దానము చేయనివాడు కానీ, బాహుపురులను కంఠాభరణములను ధరించనివాడు కానీ, ముంజేతికి అలంకారం లేనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కానీ ఒక్కడును కనబడ్డు. అయోధ్యలో ఆహితాగ్ని కానివాడు కానీ, యాగము చేయనివాడు కానీ, నీచుడు కానీ, దొంగ కానీ, వర్ణసంకరము చేసినవాడు కానీ ఒక్కడును లేకుండెను. బ్రాహ్మణులు ఎల్లప్పుడూ తమ కర్మల యందు ఆసక్తులై ఇంద్రియ నిగ్రహవంతులై దానము చేయుట, వేదాధ్యయనము చేయుట అను స్వాభావిక గుణములతో ఒప్పుచు తప్పనిసరి అయినప్పుడు మాత్రమే దానము పట్టుచు స్వభార్యానురక్తులై పరభార్య విముఖులై ఉండేవారు. దశరథుడు రాజ్యము పాలించు కాలమున రాజధాని అయిన అయోధ్యలోనే కాక రాజ్యం నందు ఎచ్చటను నాస్తికుడు కాని, అసత్యవాది కాని, శాస్త్రాభ్యాసము చేయనివాడు కాని, అసూయ కలవాడు కాని, అసమర్థుడు కాని, వివిధ విషయ జ్ఞానము లేనివాడు కాని లేకుండెను. అయోధ్యలో ఏ ఒక్కడును షడంగవెత్త కానివాడు కాని, వ్రతానుష్ఠానము లేనివాడు కాని, వేల కొలది ద్రవ్యము దానము చేయనివాడు కాని, దీనుడు కాని, కలత చెందిన మనస్సు కలవాడు కాని, బాధలకు గురైనవాడు కాని లేకుండెను. అయోధ్య నగరిలో ఐశ్వర్యము, సౌందర్యము, రాజభక్తి లేని పురుషుడు కాని, స్త్రీ కాని మచ్చునకైనను కానరాకుండిరి. అయోధ్య నగరములో 4 వర్ణములకు చెందిన పురుషులందరూ దేవతా పూజలు, అతిథి పూజలు చేయువారు. కృతజ్ఞులు, ఉదారులు, శూరులు, పరాక్రమవంతులు, వారు దీర్ఘాయుర్దాయవంతులై
సత్య ధర్మపరులై ఎల్లప్పుడూ దారపుత్ర పౌత్రాదులతో కలిసి ఆనందించడివారు. క్షత్రియులు బ్రాహ్మణులను, వైశ్యులు క్షత్రియులను అనుసరించి ఉండేవారు. శూద్రులు 3 వర్ణముల వారికినే ఉపచారం చేయుచు స్వధర్మ నిరతులై ఉండేవారు. మానవేంద్రుడును బుద్ధిశాలియు అగు మను చక్రవర్తి పూర్వం ఇట్లు పరిపాలించను అట్లే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగా పరిపాలించను. ఆ అయోధ్య అగ్నితుల్యులు, నేర్పు కలవారు, పౌరుషవంతులు, శస్త్ర విద్యా నిపుణులు అగు యోధులతో పర్వత గుహవలే నిండి ఉండెను. కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశములలో పుట్టినవి, ఉచ్చైశ్రవముతో సమానమైనవి అగు ఉత్తమ అశ్వములతో ఆ అయోధ్య నిండి ఉండెను. వింధ్య పర్వతమునందు పుట్టిన మత్త గజములతోనూ, గొప్ప బలము గలవియు పర్వతములతో సమానమైనవి మదముతో కూడినవి అగు హిమవత్ పర్వత ప్రాంతమున పుట్టిన ఏనుగులతోనూ, ఐరావత కులమునందు, మహాపద్మ కులమునందు, అంజన కులమునందు, వామన కులమునందు పుట్టిన ఏనుగులతోనూ అయోధ్య నిండి ఉండెను. భద్ర జాతీయములు, మంద్ర జాతీయములు, మృగ జాతీయములు, భద్ర మంద్ర మృగ జాతీయములు, భద్ర మంద్ర జాతీయములు, భద్ర మృగ జాతీయములు, మృగమంద్ర జాతీయములు ఎల్లప్పుడూ మదించి ఉన్నవి పర్వతములతో సమానములగు ఏనుగులతో ఆ నగరము ఎల్లప్పుడూ నిండి ఉండెను. ఏనుగుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారు ఇక్కడ. ప్రపంచమునంతను పాలించుతున్న దశరథ మహారాజునకు నివాస స్థానమైన అయోధ్య బయట కూడా 2 యోజనముల వరకు శత్రువులచే ఎదిరింప శక్యము కానిదై అయోధ్యను తన నామధేయమును సార్థకము చేసుకొని ప్రకాశించుతుండెను. మహా తేజశాలియు పూజ్యుడును అయిన దశరథ మహారాజు శత్రువులనందరినీ అణచి చంద్రుడు నక్షత్రములను పాలించినట్లు అయోధ్య నగరమును పాలించెను. ఇంద్రునితో సమానుడైన ఆ దశరథుడు దృఢమైన తోరణములను, గడియలను కలది, విచిత్రములైన గృహములతో ప్రకాశించున్నదియు, మంగళకరమైనదియు, వేల కొలది జనులతో నిండినదియు, యథార్థమైన పేరు గలదియునగు ఆ అయోధ్యను పరిపాలించెను. శ్రీమద్ రామాయణము బాలకాండలోని 6వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. జై శ్రీరామ్.